పాటు ఈ కింద బ్రోకర్లు బతుకుతున్నారు, వ్యాపారస్తులు బతుకుతున్నారు, రైస్ మిల్లర్లు బతుకుతున్నారు, రైతు బతుకుతున్నాడు, పేదోడు బతుకుతున్నాడు. పేదోడు 200 రూపాయలు సంపాదించుకుంటే బ్రోకర్ దాని దగ్గర నుంచి 100 రూపాయలు సంపాదించుకుంటే దానిపైన ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇంకో 100 సంపాదించుకుంటే, మిల్లర్ 100 సంపాదించుకుంటే, ఆ పైన ఎక్స్పోర్టర్ 500 సంపాదించుకుంటే, 200 సంపాదించుకుంటే, విదేశాలకు పోయిన చోట ఆడి తింటున్నాడు. ఎంతమంది బతికేస్తున్నారు దాని మీదన. ఇది అక్రమము అంటే ఎదురోడి పొట్ట కొడితే అక్రమం అంటారు. వాడు తినరా మొర్రో అంటే అది అక్రమం ఎట్టవుతుంది? అదే పాయింట్. ఈ వారం ఇచ్చిన రాజ్యసభ పదవులు, రాజ్యసభ సభ్యుల ఎంపిక ముగ్గురికి కూడా టీడీపీ జనసేన 2 పార్టీల్లో కూడా ఏమన్నా కలకలం తీసుకొచ్చాయా? ఒక రకంగా నాకు అన్నిట్లో అందులో ఒక వచ్చింది ఏంటంటే, సాధారణంగా బీజేపీ టీమ్ అని పేరు ఉన్నటువంటి ఆయన విష్ణుకుమార్ రాజు ఫ్లోర్ లీడర్, ఆయన సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లాగ అనైతికమని, ఇలా ఒక పార్టీలో రాజ్యసభ సభ్యులై వేరే పార్టీలకు వెళ్ళడం అనైతికం, మా పార్టీకి కూడా ఒక ఆయన వచ్చాడు అని చెప్పడం. ఇది చాలా గొప్ప విశేషం అనమాట. అంటే ఆయన నైతిక ప్రమాణాన్ని గురించి చాలా బాగా మాట్లాడాడు ఫస్టే. సరే, నైతికతలు ఇవాళ ఉన్నాయా సచ్చినాయి అనేది పక్కన పెడితే, దీంట్లో ఒక అంతర్గతమైనటువంటి ఒక సమస్య నడిచింది, రాజకీయ సమస్య అనడానికి సాక్ష్యం దీంట్లో డీప్గా అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు జీవితంలో